She has authored 2 spiritual books, Na Guruvu and Trinetra. Under the guidance of Adi Guru Brahmarshi Subhash Patriji, she leads the Patriji meditation channel. Madison పిరమిడ్ మాస్టర్స్కి మరి ఒక మనిషి భూమి మీద ఎలా ఉండాలి, ఎటువంటి విషయాలను దృష్టిలోకి తీసుకోవాలి, వేటికి ప్రయారిటీస్ ఇవ్వాలి, ఎలా ఉంటే మనిషి అనిపించుకుంటాడు అనేది ముందుగా అందరికీ తెలియజెప్పడానికి ఎక్కడి నుండినో ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. ఎందరో మహానుభావులు, కంటికి కనిపించే వారు కొందరు, కనిపించని వారు కొందరు, వారందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అంటే సూక్ష్మలోక వాసుల సహకారం ఎంతగానో ఉంది, సూక్ష్మలోకాల సహకారం ఎంతగానో ఉంది. వారందరికీ కూడా నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, నా పేరు పద్మ, మాది విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. నేను అందరిలాగానే సామాన్యంగా పుట్టాను, సామాన్యంగానే పెరిగాను. అందరిలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్, సరి అయినవి సరికానివి అన్నీ నాలోనే ఉన్నాయి. దేనితో ఏం చెయ్యాలో, ఎలా జీవించాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో నేను నా 30 సంవత్సరాల జీవితాన్ని గడిపాను. ఒకే ఒక్క తపనతో గడిపాను. నేను ఎందుకున్నాను ఈ భూమి మీద, నా జన్మకి అర్థం ఏంటి, ఒక రీజన్ కనపడాలి, నేను బ్రతికుండటానికి ఒక రీజన్ కనపడాలి. అది నాకు 30 years కనిపించలేదు. చాలా తీవ్రమైన తపనతో నేనున్నప్పుడు నా తండ్రి ఆదిగురు బ్రహ్మర్షి పత్రిజీ ఆయనే స్వయంగా విజయవాడ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా నేను ఆయన ముందు ధ్యానం చేయటం జరిగింది. ఎప్పుడైతే నేను కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి నా వైపు నేను చూడటం మొదలుపెట్టానో అప్పుడు అంతా కూడా క్రిస్టల్ క్లియర్గా కనిపించడం మొదలుపెట్టింది. నేను ఎలా ఉండాలి, నా జీవితం ఏంటి, దేనిని నేను ప్రామాణికంగా తీసుకోవాలి, ఎటువంటి సంఘాన్ని నేను కోరుకుంటున్నాను, ఎటువంటి ఫ్రెండ్షిప్ నేను కోరుకుంటున్నాను, వీటన్నింటి విషయంలోనూ నాకు స్పష్టమైన క్లారిటీ వచ్చింది. నా లక్ష్యం ఏంటి, నేను ఏ వైపుగా ప్రయాణించాలి, ఏమేమి పనులు చేయాలి, అన్నీ క్రిస్టల్ క్లియర్. ఎక్కడ ఎటువంటి డౌటు లేకుండా నేను 97 నుండి ఈ క్షణం వరకు కూడా నేను ప్రయాణిస్తూనే వచ్చాను. ఎన్నెన్నో కార్యక్రమాలు నేను తీసుకుంటూనే వచ్చాను. ఈరోజు ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు పత్రిజీ ఆధ్వర్యంలో నేను చేసుకుంటూ వస్తూ నా సహచరి, నాతో పాటు కలిసి ప్రయాణించినటువంటి మేడం, పిరమిడ్ PSSM గ్రాండ్ మాస్టర్ కోనేరు వరలక్ష్మి మేడంతో కలిసి ప్రయాణిస్తూ ఈరోజు ఇక్కడ మ్యాడిసన్ దాకా వచ్చానండి. మ్యాడిసన్లో ఇక్కడికి US వచ్చిన తర్వాత 1 month బ్యాక్ పత్రిజీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాల నుండి పత్రిజీ ఏ సందేశం ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మాకు అలవాటు. మెయిన్గా ఏ నిర్ణయం తీసుకోము, వరలక్ష్మి మేడం అయినా నేనైనా కానీ. అలాగే ఒక సందేశాన్ని ఆయన ఇచ్చారు. USలో 3 ప్లేసెస్లో అన్లెస్ యూ బికమ్ ఏ చైల్డ్ అనేది ఈ ప్రోగ్రామ్స్, ఫుల్ డే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చెప్పారు. ఒకటి మ్యాడిసన్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ అట్లాంటాలో జరుగుతుంది May 16th. థర్డ్ వన్ డాలాస్లో జరుగుతుంది May 23rd. ఈ 3 ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయాలని ఆయన డిసైడ్ చేశారు. అలా ఇక్కడ మ్యాడిసన్ దాకా నేను ప్రయాణించి రావడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని విశేషాలను ముందు రోజంతా కూడా అక్కడక్కడ మనం తెలుసుకుందాము. ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ సురేఖ సిరిగిరి మ్యామ్, లక్ష్మణ్ గారు అండ్ సో మెనీ మాస్టర్స్. నేను ఆ పేర్లు అంతగా గుర్తుపెట్టుకోలేను, మెమరీ చాలా వీక్ నాది. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.